సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం సర్వ విఘ్నాలను తొలగించే గణపతి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. సాధకుడు ఈ యొక్క గణపతి మంత్ర సాధన చేసినట్లయితే ఎలాంటి కష్టాలైనా దూరం అవుతాయి. అలాగే సాధకుడు సాధన ప్రపంచంలో ముంగటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సాధన మంగళవారం రోజున రాత్రి 9 గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధరించవలసిందిగా ఉంటుంది. అలాగే ఎర్రటి ఆసనాన్ని ఉపయోగించాలి. ముందుగా ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు పోసి గణపతి స్వామివారి యొక్క ఫోటోను కానీ లేదా ప్రతిమను కానీ స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది. స్వామివారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది. ఆ యొక్క దీపము దిశ సాధకుని చూస్తూ ఉండాలి. స్వామివారికి గులాబీ పూలను సమర్పించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో స్వామివారికి మోతీచూర్ లడ్డూలు లేదా ఉండ్రాళ్ళ పాయసాన్ని నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క నైవేద్యము సాధకుడు మాత్రమే స్వీకరించవలసిందిగా ఉంటుంది. మొదటి రోజు సాధన ప్రారంభించే ముందు స్వామివారికి సంకల్పం చెప్పుకోవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సంకల్పంలో మీ యొక్క పేరు, మీ తల్లిదండ్రుల పేరు, గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క సాధన దేని కొరకు చేస్తున్నారో స్వామివారికి సంకల్పం చెప్పుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. మొదటిగా ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. మీకు ఒకవేళ గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాలగా చేయండి. ఒకవేళ గురువు లేనట్లయితే ఓం గురుభ్యం నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయండి. ఇప్పుడు మూల మంత్రాన్ని చెప్పబోతున్నాను. ఓం గ్లం గౌరీ పుత్ర వక్రతుండ గణపతి గురు గణేష్ గ్లం గణపతి రిద్ధిపతి సిద్ధిపతి మీరా దూర్ కార్ క్లేష్. ఓం గ్లం గౌరీ పుత్ర వక్రతుండ గణపతి గురు గణేష్ గ్లం గణపతి రిద్ధిపతి సిద్ధిపతి మీరా దూర్ కార్ క్లేష్. ఓం గ్లం గౌరీ పుత్ర వక్రతుండ గణపతి గురు గణేష్ గ్లం గణపతి రిద్ధిపతి సిద్ధిపతి మీరా దూర్ కార్ క్లేష్. ఈ యొక్క సిద్ధి మంత్రమును ప్రతిరోజు 5 మాలలుగా మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. అలాగే ఆఖరి రోజున ఒక మాల హోమం చేయవలసిందిగా ఉంటుంది. హోమ సామాగ్రిలు ఆవు నెయ్యి, నవధాన్యాలు, ఒక మోతీచూర్ లడ్డు మిశ్రమంగా చేసుకుని ఒక మాల హోమం చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో మీకు మంచి అనుభవాలు జరుగుతాయి. ఆ యొక్క అనుభవాలని ఎవరికి చెప్పకండి. ముఖ్యంగా ఈ యొక్క సాధనలో సాధకుడు ఖచ్చితంగా అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది. అప్పుడే ఈ యొక్క సాధన మీకు సిద్ధిస్తుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.